సార్ నమస్తే. సో కొత్తగా పవన్ కళ్యాణ్ గారు నిన్న మొన్న అంతా కూడా గుళ్ళుగా తిరుగుతున్నారు అనమాట, మాల ఏదో ధారణ చేసుకుని. అయితే ఎప్పుడు ఆయన వైపు చూసే ఫ్యాన్స్ కూడా ఈసారి చూపు కొంచెం వెనక్కి తిప్పారనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ అబ్బాయి అకిరానందన్ మంచి హైట్ వెయిట్ గడ్డం బొట్టు పెట్టుకుని మంచి మాస్ లుక్ లోకి వచ్చాడు. సో మరి ఎలా ఉండబోతుంది, అతను లుక్ ఎలా అనిపించింది? చాలా బాగుంది. ఎందుకంటే బిడ్డలు తల్లిదండ్రుల బాటల్లో నడవాలనుకుంటారు అందరూ. తండ్రి ఒక దైవ కార్యానికి వెళ్తూ కొడుకుని తీసుకెళ్ళంటే ఒరే మంచి మార్గంలో నడవాలి అని నేర్పించడం అంటారు దాన్ని. మహానుభావులు చాలామంది, పవన్ కళ్యాణ్ మహానుభావులు అంటాడు. ఆయన ఏంటంటే ఆయనలాగే 10 మందికి సాయం చేస్తూ 10 మంది శభాషం చెప్పించుకునేలాగా మనం బతకాలి అనే ఆలోచనలో చిరంజీవి గారు ఆయన తీసుకెళ్ళాడు. ఆ లుక్కు ఇప్పుడు తండ్రిని చూస్తే ఎలాంటి హ్యాపీనెస్ వస్తుందో అకీరాన్ని కూడా చూస్తే అంతే హ్యాపీనెస్ వస్తుంది. తర్వాత మనం ఏ లుక్ ఏ చూపుతో చూస్తాం, సినిమా చూపుతో చూస్తే ఆయన ఒక హాలీవుడ్ నటులా కనపడతాడు. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సినిమాలకు దూరం అయ్యారు, మరి ఆయన్ని రీప్లేస్ చేయడానికి ఈయన ఇంకో పవర్ స్టార్ లాగా పరిణతి చెందే యాక్టర్ అవుతాడంటారా? డబుల్ పవర్ స్టార్ అవుతాడు ఖచ్చితంగా. ఆ నాన్నగారి ఆశీర్వాదం ఆయన్ని అద్భుతమైన నటుడుగా తీర్చిదిద్దుతుంది. నాన్నున్నాడు, అన్నయ్య ఉన్నాడు, అందరూ ఉన్నారు. ఆయనకి చరణ్ కానీ చిరంజీవి గారికి కానీ ఆ ఫ్యామిలీ మొత్తానికి అకీరా అంటే అంత చాలా పెద్ద ప్రేమ. కాబట్టి నెక్స్ట్ బాలయ్య గారు అబ్బాయి కూడా దగ్గరలో లాంచ్ అవుతున్నాడు. అటు మహేష్ బాబు కొడుకు కూడా రెడీ అవుతున్నాడు. నెక్స్ట్ రవితేజ కొడుకు రెడీ. వీళ్ళందరూ జనరేషన్ తో టాప్ లో నిలుస్తాడు ఈయన కూడా వచ్చి. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ హీరోల్లో బాలయ్య బాబు గారు అబ్బాయి బాగానే ఉంటాడు, మన మహేష్ బాబు గారు అబ్బాయి బాగానే ఉంటాడు. వస్తారు రానియండి.